గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. అందరూ వీడియోలు ఆన్ చేసుకోండి మాస్టర్స్. 40 డేస్ 40 మాస్టర్స్ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు 9వ రోజుకి వచ్చాము. ఈరోజు మనకి మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, అమ్మ స్వర్ణమాల పత్రిజీ దంపతుల పుత్రిక పరిణిత మేడం క్లాస్కి వచ్చిన్నారు. థ్యాంక్ యూ మేడం. మేడం స్వాధ్యాయ కో ఫౌండర్, స్వాగ్ ఫౌండర్, పిఎస్ఎస్ఎంలో ఎన్నో కార్యక్రమాలకి అడ్వైజర్గా ఉన్నారు. పైమాకి అడ్వైజర్గా ఉన్నారు. వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. మీ అమూల్యమైన జ్ఞానాన్ని పంచుకోండి మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. అందరూ కొంచెం వీడియోలో ఆన్ చేసుకుందామా? అందరినీ చూసి మాట్లాడాలని. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంతో చక్కని కార్యక్రమం ఇది. 40 రోజులు 40 మాస్టర్స్ చక్కని కార్యక్రమం పిఎంసి తెలుగు ద్వారా మనకి ప్రసారం అవుతోంది మై డియర్ ఫ్రెండ్స్. సో అందరం కలిసి మనం దీని గురించి తెలుసుకుందాం. ఇంకా కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి, కొన్ని తెలిసినవి తెలుస్తాయి, కొన్ని పాత విషయాలు తెలుస్తాయి. కానీ ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే మన ధర్మం, అంతే కదండి. సో నేను స్టార్ట్ చేసే ముందర మీ అందరికీ ఒక విజ్ఞప్తి. ఒక పెన్ పేపర్ తీసుకుని వచ్చుకోండి రాసుకోవడానికి. ఎందుకంటే ఒక స్టూడెంట్ యొక్క లక్షణం అది. ఒక పెన్ను పేపర్ తెచ్చుకోవడం, ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవడం. అందరూ తెచ్చుకోండి, నన్ను మళ్ళీ చూడొచ్చు. నేను ఇక్కడ ఉన్నా, ఎక్కడికి వెళ్ళట్లేదు. వస్తే వీడియో ఆన్ చేసుకోమని చెప్తారని చెప్పేసి వీడియోలో ఆన్ చేసుకోవడానికి ప్రిపేర్ అయ్యారు. పెన్ తెచ్చుకున్నట్టు ప్రిపేర్ అయినట్లేరమ్మా. తెచ్చుకోండి అందరూ, పెన్ను పేపర్ తెచ్చుకుని. ఇక్కడ 35 మంది ఉన్నాము. అందరం వీడియో ఆన్ చేసుకుందాం చక్కగా. మీరు ఎలా ఉన్నా పర్వాలేదు. ఐదుగురే వీడియో ఆన్ చేసుకున్నారు. ఓకే, అందరూ తెచ్చేసుకున్నట్లయితే ఒకసారి ఎస్ అని చెప్పండి చాట్ బాక్స్ లో, లేదా చేతులు లేపండి, రేజ్ యువర్ హ్యాండ్, ఏదన్నా సంకేతం. ఓకే, ఎస్, మేల్కొని ఉన్నారు అనమాట అయితే అందరూ. వండర్ఫుల్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మొదలెడదామా? ఇవాళ ఒక చక్కనైన సబ్జెక్టు మీ ముందరికి తీసుకొచ్చాను. అదేంటి అంటే, మన గురించి మనం తెలుసుకుందాం. సామూహిక చైతన్యం గురించి తెలుసుకుందాం. మనం ఒక గ్రూప్ కదా, గ్రూప్ లో మెంబర్స్ ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాం. అలా మనం ఉన్నామా లేదా అనేది తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, రెడీ? ఆల్ రైట్. సో మనకి చైతన్యం అనేది ఒకటి ఉంది, సామూహిక చైతన్యం అనేది ఒకటి ఉంది. రెండు ఉన్నాయి కదండి. చైతన్యం అంటే మన వ్యక్తిగత చైతన్యము, సామూహిక చైతన్యం అంటే అందరూ గ్రూప్ తో కలిసి ఉన్నది సామూహిక చైతన్యం.
సో చైతన్యం అంటే ఎరుక. మన చైతన్యం అనేది ఎరుకతో కూడిందనమాట. మనలో ఏం జరుగుతోంది, మన చైతన్యం ఎంత పెరుగుతోంది, ఎంత విస్తరిస్తోంది, మన ఇంట్రెస్ట్ ఎంత పెరుగుతోంది, మనం దేని మీద ఇంట్రెస్ట్ విశాలంగా అవుతోందా తగ్గుతోందా అనేది కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే ఇంట్రెస్ట్, మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు మనము ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, ఫ్యామిలీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం అనుకోండి, మన చైతన్యం అక్కడక్కడే ఉంటుంది, ఇది పెరగదు. నాకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, నా చైతన్యం క్రికెట్ గురించి, సచిన్ ఏం చేస్తున్నాడు, విరాట్ కోహ్లీ ఏం చేస్తున్నాడు, దాని గురించి చైతన్యం ఉంటుంది. మిగతా దాని గురించి పట్టించుకోను, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. అక్కడే నా చైతన్యం ఉంటుంది అనమాట. సో అలాగా మన చైతన్యం ఎక్కడుందో తెలుసుకోవాలంటే, మన ఇంట్రెస్ట్ ఎక్కడుందో తెలుసుకుంటే మన చైతన్యం అంతవరకే ఉంది అని చెప్పి తెలిసిపోతుంది మనకి. మనకి వేరే వాళ్ళ మీద ధ్యాస ఉందనుకోండి, వేరే వాళ్ళ మీదే ధ్యాస ఉంటుంది, అంతే చైతన్యం ఉంటుంది, ఇంకా అంతకంటే పెరగదు. మెల్లిగా మన చైతన్యం పెరుగుతూ ఉంటే దాన్ని సామూహిక చైతన్యం అంటారు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ నిజంగా ఏంటంటే, నేను వేరే వాళ్ళు అన్న కాన్సెప్ట్ ఒకటి ఉంది. నేను మరియు వేరే వాళ్ళు, అదర్స్ అంటాం కదా ఇంగ్లీష్ లో. సో నిజంగా వేరే వాళ్ళు అంటే ఏంటి? నాకు వేరే వాళ్ళకి తేడా, వాళ్ళు నేను వేరే కాదు, వాళ్ళు నేను వేరే, ఇలా వాళ్ళు అనేది మనం కాన్సెప్ట్ వస్తుంది కదా. అంటే ఏంటి వేరే వాళ్ళు అంటే ఎవరు? అంటే వేరే భౌతిక శరీరాలు, వేరే భావోద్వేగ శరీరాలు, వేరే మానసిక శరీరాలు, వేరే ఫ్యామిలీ, వేరే దేశం, అన్ని వేరే వేరే వేరే. వాళ్ళ ప్రకృతి వేరే, వాళ్ళ గ్రహం వేరే వేరే అన్నమాట. సో కాన్షియస్నెస్ ఏంటంటే వీళ్ళందరూ ఉన్నారు అన్న యొక్క ఎరుక అనేది కాన్షియస్నెస్. కానీ సామూహిక చైతన్యం అంటే గ్రూప్ కాన్షియస్నెస్ అంటే ఏంటంటే వీళ్ళందరూ నాలో ఉన్నారు అనే భావన ఉండడం గ్రూప్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే ఎరుక అంటే వేరే వాళ్ళు ఉన్నారు అని తెలియడం కాన్షియస్నెస్. గ్రూప్ కాన్షియస్నెస్ అంటే వీళ్ళందరూ వన్ సెల్ఫ్ అంటే ఒకటే కూటమికి చెందిన యొక్క ఆత్మలు అని తెలియడం. అంటే వేరే వాళ్ళు అంటూ లేరు, అందరూ నాలోనే ఉన్నారు అని తెలుసుకోవడం గ్రూప్ కాన్షియస్నెస్. అలా ఉంటేనే మనము సామూహిక చైతన్యం అని అన్నట్టు అనమాట. సారీ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇలాగా మనకి చాలా మందికి అపోహలు ఉంటాయి. కొంతమంది ఈ గ్రూప్ లో రెడీ అవ్వడానికి సిద్ధం కారు. అలాగా మనం ఇవాళ సామూహిక చైతన్యం ఉన్న వాళ్ళకి 8 లక్షణాలు ఉన్నాయి. ఓకే, ఈ 8 లక్షణాలు మనలో ఉన్నాయా లేదా మనం తెలుసుకుందాం ఇవాళ మై డియర్ ఫ్రెండ్స్. అసలు గ్రూప్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక 4-5 జమ అయితే దాని గ్రూప్ అనేస్తామా? అసలు గ్రూప్ అంటే ఏంటి? ఒక ఫ్యామిలీ ఒక గ్రూప్ అయి ఉండొచ్చు, ఒక 4-5 ఫ్రెండ్స్ కలిసి ఒక గ్రూప్ అయి ఉండొచ్చు, ఒక సొసైటీ కలిస్తే ఒక గ్రూప్ అయి ఉండొచ్చు, ఒక కులం కలిస్తే ఒక గ్రూప్ అయి ఉండొచ్చు, పిఎస్ఎస్ఎం ఒక గ్రూపు, ఈ దేశవాసులు ఇండియన్స్ అంతా ఒక గ్రూపు, లోకవాసులు అంతా ఒక గ్రూప్. అలా రకరకాల గ్రూప్స్ ఉన్నాయి. సో గ్రూప్ అంటే ఒక కలెక్షన్. ఆ కలెక్షన్ ఎందుకు అవుతుంది ఆ గ్రూపు?
అంటే ఒక కామన్ గోల్ ఉందన్నమాట. ఒక గోల్ ఉంది, అందరికీ ఒకటే రకమైన ఒక గోల్ ఉంటుందన్నమాట. దాన్ని మనం ఎలా సాధిస్తాము? ఇప్పుడు మన పిఎస్ఎస్ఎం ఉంది. పిఎస్ఎస్ఎంకి కామన్ గోల్ ఏంటి? పత్రిజీ ఏం చెప్పారు? ధ్యాన్ జగత్తు, శాఖార్ జగత్తు, పిరమిడ్ జగత్తు. అది గోల్ కదా మనందరికి. ఇంకేమైనా గోల్స్ ఉన్నాయో నాకు చెప్పండి మరి. లేవు కదా. సో మనకి అందరికీ ఒక కామన్ గోల్ ఇచ్చారనమాట ఆయన. ఆ కామన్ గోల్ కోసం ఈ గ్రూప్ అంతా కలిసి సహాయ సహకారాలు అందిస్తున్నారా లేదా? దానిలో దృఢ సంకల్పం ఉందా లేదా? నిస్వార్థమైన ఒక ఉద్దేశం ఉందా లేదా? ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ కి ఆ గ్రూప్ నంతా హ్యాపీగా హెల్దీగా చేయాలన్న ఒక ఉద్దేశం ఉందా లేదా అనేది క్వశ్చన్. ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ కి బాధ్యత. మెల్లిమెల్లిగా అందరు వీడియోలు ఆఫ్ చేసేసుకుంటున్నారు. అందరు రండి బయటికి మళ్ళీ. సో ఆ గ్రూప్ లో ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ నంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ, పెరిగే కొద్దీ ఆ యొక్క గ్రూప్ యొక్క సిద్ధాంతాలని, ఆ కామన్ గోల్ ని భద్రపరిచే బాధ్యత ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ది. అంటే మనకి మనము రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. మన తోటి గ్రూప్ మెంబర్స్ కి కూడా మనము రిమైండ్ చేస్తూ ఉండాలి, గుర్తు చేస్తూ ఉండాలి. మన కామన్ గోల్ ఏంటి? మనం ఎక్కడన్నా తప్పుదారి వెళ్తున్నామా? మనం వేరే చోట డిస్ట్రాక్ట్ అవుతున్నామా? మనం రైట్ దారికి వచ్చి కూడా తప్పుదారికి వెళ్ళిపోతున్నామా అనేది మనము చెక్ చేసుకుంటూ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. అలా చెక్ చేసుకుంటూ మన గ్రూప్ మెంబర్స్ కి కూడా తెలియజేస్తూ ఉండాలి. మన గోల్ ఏంటి? మనం ఎందుకు ఒక ఫ్యామిలీ లాగా మనము చేరాము, ఒక గ్రూప్ లాగా చేరాము, దాని కామన్ గోల్ ఏంటి, మనం ఎలా వెళ్తున్నాము అనేది ఎప్పటికప్పుడు మనం రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి రైట్ ఏం చేయాలో తెలిసినా గానీ కూడా మనం రాంగ్ వెళ్ళిపోతూ ఉంటాం. మనకు తెలుసు స్పిరిచువాలిటీ అంటే నిరహంకారంగా ఉండాలని కూడా తెలుసు, కానీ స్పిరిచువాలిటీలో వచ్చినాక కూడా మనకు అహంకారం అనేది వస్తుంది. అంటే మనం తప్పుదారిలో వెళ్తున్నట్టే కదా. ఇంతకుముందు అహంకారం అంటే మా ఫ్యామిలీ ఎంత గొప్పదో తెలుసా అని అనేవాళ్ళు. ఇప్పుడు మన గ్రూప్ ఎంత పెద్ద గొప్పదో తెలుసా అని అంటాం. అన్ని గ్రూప్లు గొప్ప గ్రూప్లే. నాకు ఎన్ని ఎక్స్పీరియన్సెస్ వచ్చాయో తెలుసా నీకు? అది. సో ఏదైతే మనము కరెక్ట్ దారిలో అనుకుంటున్నామో అది మళ్ళీ పాత వాసనలు రాకుండా చూసుకోవడం మన బాధ్యత. మనం ఎదిగే కొద్దీ ఆ బ్యాగేజ్ ని, ఆ బరువుని మనము మోసుకెళ్తున్నామా, వదిలేసామా అనేది ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. వదిలేసుకుంటున్నామా, అలాగే పట్టుకుని ఆధ్యాత్మికలోకి మనం వెళ్దామని ప్రయత్నిస్తున్నామా? ఇలా చేస్తున్నాం మనం. మీరు చాట్ బాక్స్ లో పెడుతూ ఉండండి, నేను చూస్తూ ఉంటాను ఆన్సర్స్. మీ ఆన్సర్స్ కూడా ఇంటరాక్టివ్ గా చేద్దాము. మానవ జాతి ఒక గ్లోబల్ గ్రూప్ అన్నమాట. ఒక గ్లోబల్ గ్రూప్. ఈ గ్లోబల్ గ్రూప్ మన చైతన్యం ఎంత పెరుగుతుందో అంత గ్లోబల్ గా వెళ్తుంది మన ఆలోచన కూడా, మన చైతన్యం కూడా, మన వ్యక్తిగత చైతన్యం కూడా. సామూహిక చైతన్యం అంటే
అన్ని వ్యక్తిగత చైతన్యాలు కలిపితేనే సామూహిక చైతన్యము. నా ఒక్కడి చైతన్యమే, నా ఒక్కదాని చైతన్యమే కాదు. అందరి చైతన్యాలు కలిస్తేనే అది సామూహిక చైతన్యము మై డియర్ ఫ్రెండ్స్. సో అందరి చైతన్యాలు పెరగాలంటే ఏం చేయాలి? అందరూ అందరికి సహకరించాలి. అందరూ అందరినీ ఎదిగేలా ప్రయత్నించాలి. నిస్వార్థంగా ఉండాలి. మనం ఎప్పుడైతే చైతన్యం నుంచి సామూహిక చైతన్యంకి వెళ్తూ ఉంటామో అక్కడ వేరే వాళ్ళు అంటూ ఉండరు. ఆ ఉండకపోవడమే సామూహిక చైతన్యం అంటే. నేను, నువ్వు అంటూ ఉండదు. అది ప్రాపంచికం. ఆధ్యాత్మికతలోకి వచ్చాక నేను, నువ్వు అంటూ ఏమి లేవు. మనం వేరే వాళ్ళని వేరే వాళ్ళలాగా చూడొద్దు. మనలోని భాగాలుగా చూస్తే అది సామూహిక చైతన్యం. అది ఆధ్యాత్మికత. మనం ఆధ్యాత్మికలోకి వచ్చినాక కూడా మనము ప్రాపంచిక చట్టాలను తీసుకొస్తున్నామా? ప్రాపంచికంగా అందరినీ చూస్తున్నామా? ఆ ప్రాపంచికత అనేది మనల్ని వదలట్లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు. సో ఒక గ్రూప్ ఎలా ఉండాలంటే వన్ మైండ్ ఉండాలి. వన్ హార్ట్ ఉండాలి. వన్ మైండ్, వన్ హార్ట్. అలా ఉన్నామా లేదా? వన్ మైండ్, వన్ హార్ట్ ఎలా వస్తుంది? ఒక కామన్ గోల్ ఉన్నప్పుడు వస్తుంది. ఆ కామన్ గోల్‌లో విభేదాలు లేనప్పుడు మరి వన్ మైండ్, వన్ హార్టే ఉండాలి గదా! దాన్ని సాధించే స్టైల్స్ వేరే ఉండొచ్చు. విధానాలు వేరే ఉండొచ్చు. కానీ కామన్ గోల్ ఒకటే ఉంది గదా! లేదు అందరూ నా స్టైల్‌లోనే చెయ్యాలి అని పట్టుబడితే నేనేం చేయను. అందరూ నేను మాట్లాడినట్టే మాట్లాడాలి అంటే కుదరదు. నేను చేసినట్టే చెయ్యాలి అంటే అక్కడ విభేదాలొచ్చేస్తాయి. నేను చేసేది రైట్ కాబట్టి అందరూ నాలాగా చేస్తేనే వాళ్ళు రైట్. నేను మాట్లాడేది రైట్ కాబట్టి వాళ్ళు నాలాగా మాట్లాడితేనే వాళ్ళు రైట్. అక్కడ విభేదాలొచ్చేస్తాయి. ఓకే. అది మనకి సామూహిక చైతన్యం. సో ఈ సామూహిక చైతన్యం మనము పెంచుకోవాలంటే 8 మనము చెయ్యాలి మై డియర్ ఫ్రెండ్స్. పాయింట్స్ 8 ఉన్నాయి గదా! ఆ 8 ఏంటో మనం తెలుసుకుందాం ఇవాళ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి అందరి పట్ల రెస్పెక్ట్ ఉండాలి. విలువను చూపించగలగాలి. వాల్యూ చేయాలి. రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకళ్ళొకళ్ళు. మనకెప్పుడు కూడా ఇంగ్లీష్‌లో ఒకటుంది. గివ్ అండ్ టేక్ అని ఉంది. కానీ టేక్ అండ్ గివ్ అని ఉందా? వాళ్ళు నాకిస్తేనే నేను వాళ్ళకిస్తాను. ఎక్కడైనా గివ్ అండ్ టేక్‌లో ఆ అర్థం ఉందా? ఇచ్చి పుచ్చుకోవడం అంటారు. ఫస్ట్ ఇవ్వాలి గదా! పుచ్చుకోవడానికి. పుచ్చి ఇచ్చుకోవడం అంటారా? ఇచ్చి పుచ్చుకోవడం అంటారు. గివ్ అండ్ టేక్ అంటారు. ఏ భాషలో అయినా తీసుకోండి. ఫస్ట్ ఇవ్వడం గురించి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. కానీ మనం అక్కడే మనల్ని మనం పట్టేసుకుంటాం. వాళ్ళిస్తేనే నేనిస్తా. వాళ్ళు ఇవ్వకపోతే నేనివ్వను. నేనెందుకియ్యాలా? వాళ్ళు ఇవ్వనప్పుడు నేనెందుకియ్యాలా? అనేది మనము పట్టుకొని కూర్చుంటాం.
కానీ సామూహిక చైతన్యం వచ్చేసరికి ఏమవుతుందంటే ఇవ్వడం మీద ఎక్కువ ప్రాముఖ్యత, ప్రాపంచికతలో ఉన్నప్పుడు మనకి తీసుకోవడం ప్రాముఖ్యత. సో ప్రాపంచిక చట్టాలు మనం ఆధ్యాత్మికలోకి తీసుకురాకూడదు. అది వేరే, ఇది వేరే, రెండు బ్యాలెన్స్ చేయాలి. గ్రూప్ లో ప్రతి మనిషి కూడా, ప్రతి గ్రూప్ మెంబర్ కూడా ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ చేయకపోతే అది నిజమైన గ్రూప్ అనబడదు. ఒక చోట జమ అయ్యారు అంతే. నిజమైన గ్రూప్ ఎప్పుడు అనబడుతుంది? ఎప్పుడైతే ప్రతి ఒక్క మనిషి ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటారో, వాల్యూ ఇస్తారో అప్పుడు అది గ్రూప్ అనబడుతుంది అన్నమాట. ఇది ఫ్యామిలీలో కూడా అయ్యుండొచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ లో కూడా అయ్యుండొచ్చు. మీరు ఏదైనా గ్రూప్ తీసుకోండి, ఇదే విలువలు ఉండాలి. ఒకళ్ళ ఫ్యామిలీలో ఒకళ్ళొకళ్ళంటే రెస్పెక్ట్ లేదనుకోండి, ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుంది? అసలు ఫ్యామిలీయే కాదది. రెస్పెక్ట్ అనేది ఉండాలి. ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కి ఇంకొక ఫ్యామిలీ అంటే రెస్పెక్ట్ అంటే దండలు పెట్టడం కాదు. ఒకళ్ళ ఫీలింగ్స్ అంటే ఒకళ్ళ రెస్పెక్ట్, ఒకళ్ళ గోల్ అంటే ఒక రెస్పెక్ట్, ఒకళ్ళ స్పేస్ అంటే ఒక రెస్పెక్ట్, ఒకళ్ళ ఫ్రీడమ్ అంటే ఒక రెస్పెక్ట్. అది ఆ రెస్పెక్ట్ అడుగుతున్నాను. కానీ ఒకళ్ళనొకళ్ళు ఎలా రెస్పెక్ట్ చేయాలబ్బా? ఎలా రెస్పెక్ట్ చేయాలంటే నాలో ఉన్న నైపుణ్యాలు గాని, నాలో ఉన్న ఒక మంచి తత్వాలు గాని, నాలో ఉన్న సద్గుణాలను గాని చూడగలగడమే రెస్పెక్ట్. నేను ఈ గ్రూప్‌కి ఏం తేగలను, ఏం తేవచ్చు అని చూడగలగడమే రెస్పెక్ట్. ఎప్పుడైతే రెస్పెక్ట్ ఉండదో అప్పుడేమైతుందంటే అందరూ జమ అయితారు. కానీ ప్రతి ఒక్క మనిషి మధ్యలో గోడలుంటాయి. ఒక 10 మంది ఒక చోట ఉంటారు. కానీ ఆ 10 మంది మధ్యలో కనపడని గోడలు మనకి వస్తాయన్నమాట. రెస్పెక్ట్ లేనప్పుడు. రెస్పెక్ట్ ఉంటే ఆ గోడలన్నీ మాయమైపోతాయి. ఒక గ్రూప్ అన్నా గాని, ఒక ఫ్యామిలీ అన్నా గాని రెస్పెక్ట్ ఉంటేనే అది రియల్ గ్రూప్, నిజమైన గ్రూప్. కానీ మనం ఏం చేస్తాం? వేరే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇచ్చేదాకా మనం వెయిట్ చేస్తాం. మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అది? అది మనతో ఎందుకు స్టార్ట్ అవ్వకూడదు? రెస్పెక్ట్ ఇవ్వడం. ఏదిస్తే అదే వస్తుందంటాం కదా! కర్మ సిద్ధాంతము. మరి అది పాటించాలి గదా! అన్నీ తెలుసుకుంటున్నాం, అన్నీ వింటున్నాం. 40 రోజుల్లో 40 క్లాసులు వింటున్నాం. ఏం పాటిస్తున్నాం మనం? వినేసి అట్ట మీద పెట్టేస్తున్నామా? ఆచరిస్తున్నామా? ఏంటి ఆధ్యాత్మికత అంటే? ఏంటి గ్రూప్ అంటే? రెండవ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ కూడా ఆ కామన్ గోల్ ని ప్రమోట్ చేయాలి. ఇప్పుడు మనం ఎక్కడ శాకార ర్యాలీకి వెళ్ళినా, ఏ క్లాస్కి వెళ్ళినా ధ్యాన్ జగత్, శాఖా జగత్, పిరమిడ్ జగత్ అని అనకుండా ఉండగలమా మనము? అది కామన్ గోల్. అదే మనల్ని స్ట్రాంగ్ చేస్తుంది. అది ఒక ఫ్యామిలీ గోల్ అన్నది ఒకటి ఉంటుంది. ఒక ఫ్రెండ్షిప్ గ్రూప్ అని గోల్ ఒకటి ఉంటుంది. మన దేశానికి ఒక గోల్ ఉంటుంది. అలా ప్రతి ఒక్క గ్రూప్ కి ఒక్కొక్క గోల్ ఉంటుంది. ఆ గోల్ ఏంటో తెలుసుకొని ముందరికెళ్తుండాలి. ప్రమోట్ చేస్తూ ఉండాలి దాన్ని. ఒకవేళ గోల్ క్లియర్ గా ఉందనుకోండి, ఒక్కొక్క గ్రూప్ మెంబర్ కి కమ్యూనికేషన్ బాగా ఉంటుంది. సంభాషణలు గాని, మాట్లాడే తీరు గాని దాంట్లో కమ్యూనికేషన్ బాగా ఉంటుంది. కమ్యూనికేషన్ అంటే ఒకళ్ళొకళ్ళతో మాట్లాడుకోవడము.
మాట్లాడుకోవడంలో ఇంటెలిజెన్స్ ఉంటుంది, కోఆపరేషన్ ఉంటుంది, సహాయ సహకారాలు అందిస్తారు, అది క్లారిటీ ఉంటుంది. కామన్ గోల్ ఒకటే ఉన్నప్పుడు, క్లారిటీ ఉన్నప్పుడు కమ్యూనికేషన్ లో కూడా క్లారిటీ ఉంటుంది. దాంట్లో మళ్ళీ సెపరేటిజంలు, వేర్పాటుతనాలు ఉండవు. ఉన్నాయి అంటే కమ్యూనికేషన్ లో గ్యాప్ ఉన్నట్టే, ఉన్నాయి అంటే మనం సామూహిక చైతన్యంలో పార్ట్ అవ్వనట్టే. ఇక్కడన్నా ఉందాం, అక్కడన్నా ఉందాం, మధ్యలో దారి లేదు. మనం ఇక్కడన్నా ఉండాలి, అక్కడన్నా ఉండాలి. మనకు రంగస్థలంలో పాట ఉంది కదా, ఈ గట్టున ఉంటావా ఆ గట్టున ఉంటావా, ఏ గట్టున ఉంటావో నీ ఇష్టం. కొంతమంది ఒక గ్రూప్ లో ఫిట్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు, నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం, నా యొక్క స్వార్థం కోసం నేను ఆ గ్రూప్ లో దూరడానికి ట్రై చేస్తూ ఉంటాను. కానీ వాళ్ళు దూరేది ఎందుకు? నా పర్సనల్ అడ్వాంటేజ్ కోసం, నా యొక్క స్వార్థం కోసం నేను దూరడానికి ట్రై చేస్తూ ఉంటాను. ట్రై చేస్తూ ఆ వేర్పాటుతనం అనేది తెస్తూ ఉంటాను నేను. ఆ వేర్పాటుతనం ఎప్పుడైతే ఒక గ్రూప్ మెంబర్ తెస్తుంటాడో అప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతుంది గ్రూప్ కి. సో ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఏది ఉందంటే, నేను తెస్తున్నానా లేదా, వేరే వాళ్ళు తెస్తున్నారా లేదా మనకు సంబంధం లేదు. నా వరకు నేను ఏం చేస్తున్నాను ఫస్ట్ మనం అది ఆలోచించుకొని దాని తర్వాత వేరే వాళ్ళ మీద మనం వేలు చూపిద్దాం. సో ఆ గ్రూప్ గోల్స్ యొక్క చుట్టూరా మన లైఫ్ వెళ్తుందా లేదా అని డిసైడ్ చేసుకోవాలి. గ్రూప్ కి కామన్ గోల్ ఉంది కదా, ఆ కామన్ గోల్ వైపు మనం పయనిస్తున్నామా లేదా, మన లైఫ్ మనల్ని సెట్ చేసుకుంటున్నామా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ కూడా తనకి ఇండివిజువల్ గోల్ ని కూడా సెట్ చేసుకుంటూ ఉండాలి, గ్రూప్ గోల్ కి సెట్ అయ్యేటట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గ్రూప్ గోల్ ఏముంది, హెల్దీగా హ్యాపీగా ఉండాలని ఉంది. ఓకే, ఇండివిజువల్ గోల్ ఏంటి, నేను గ్యాంబ్లింగ్ చేయాలని ఉంటుంది. సెట్ అవుతుందా రెండింటికి? గ్యాంబ్లింగ్ అంటే జూదం. నాకు వ్యక్తిగతంగా నాకు జూదం అంటే చాలా ఇష్టము. కానీ నా గోల్ ఏంటి, కామన్ గోల్ ఏంటి, అందరూ హెల్దీగా హ్యాపీగా ఉండాలని అర్థం. ఈ జూదానికి హెల్దీగా హ్యాపీగా ఉండడానికి ఏమన్నా సెట్ అవుతుందా? సెట్ అవ్వట్లేదు. కాబట్టి నేనేం చేయాలి, నా యొక్క వ్యక్తిగత గోల్ ని కూడా మనము గ్రూప్ గోల్ కి సెట్ అయ్యేటట్టు మార్చుకుంటూ ఉన్నాం. సో నా గ్రూప్ గోల్ నేను చేరడానికి నా వ్యక్తిగతంగా నేను ఏం మార్చుకోవాలి గ్రూప్ కి సరిపోయేటట్టు అనేది ఆలోచించాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇష్టాలతోటి పని లేదు. మనం ఎదుగుతున్న కొద్దీ మనము మెల్లిమెల్లిగా అన్ని త్యజించుకుంటూ పోవాలి. ఏది రైట్, ఏది లోక కళ్యాణానికి మనకి సరిపోతుంది అనేది మెల్లిమెల్లిగా మనము ఆ స్వార్థాన్ని త్యజించుకుంటూ పోవాలి, నేను అనేది త్యజించుకుంటూ పోవాలి. అదే ఆధ్యాత్మికత అంటే. మెల్లిమెల్లిగా తన వ్యక్తిగత గోల్స్ ని త్యజించుకుంటూ పోతాడు, గ్రూప్ గోల్స్ కి సెట్ అయిపోతాడు, గ్రూప్ లో మమేకం అయిపోతాడు. అది గ్రూప్ కాన్షియస్నెస్ అంటే. అగో వాళ్ళు సరిగా వాయించట్లేదు, ఇదిగో వీళ్ళు సరిగా వాయించట్లేదు, ఇదిగో వీళ్ళు దీంట్లో ఉన్నాము తప్పితే నేను ఎలా వాయిస్తున్నాను అనేది మనకి పట్టించుకోవటం. నేను ఎలా వాయిస్తున్నా, నా వైలిన్ నేను ఎలా వాయిస్తున్నా, నా వీణ ఎలా వాయిస్తున్నా, నా ఫ్లూట్ ఎలా వాయిస్తున్నా, దాని మీద ధ్యాస పెట్టండి. నేను నా గ్రూప్ కి ఎలా సహకరిస్తున్నా, నేను ఏమి ఇస్తున్నాను గ్రూప్ కి, నేను మలుచుకుంటున్నానా లేదా నా
వ్యక్తిగత గోల్స్ ని గ్రూప్ గోల్స్ గా మలుచుకుంటున్నానే లేదా, అది మాత్రమే ఆలోచించండి. మూడవ పాయింట్, ఎప్పుడు కూడా గ్రూపు మనము ఒకళ్ళొకళ్ళతో సామరస్యంగా ఉండాలి. అది ఫ్యామిలీ అయినా కానీ, ఫ్రెండ్స్ అయినా కానీ, ఏ గ్రూప్ అయినా కానీ, దేశం అని ఒక గ్రూప్ ఒకళ్ళొకళ్ళతోటి సామరస్యంగా ఉండాలి. హార్మనీ అంటాం ఇంగ్లీష్ లో, సామరస్యత అనేది ఉండాలి. దాంట్లో గ్రూప్ గోల్ ని ప్రమోషన్ చేస్తూ ఆ యొక్క వ్యక్తుల గోల్స్ కి గ్రూప్ గోల్స్ కి ఘర్షణ జరగకుండా ఉండేలా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ కి అందరికి ఆ గ్రూప్ మెంబర్స్ అందరికి కరోడ్పతి అవ్వాలని ఉంది, లక్షాధికారి అవ్వాలని ఉంది. సో అలా ఏం చేయాలంటే ఆ గ్రూప్ గోల్ ని ఇంకా ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ ని సక్సెస్ఫుల్ చేస్తేనే కదా ఆ గ్రూప్ లక్షాధికారి అవుతుంది. ఒకళ్ళు లక్షాధికారి అయితే గ్రూప్ అంతా లక్షాధికారి అయిపోతుందా? ఒక గ్రూప్ లక్షాధికారి అవ్వాలని ఒక గోల్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ లక్షాధికారి అవ్వాల్సిందే. అప్పుడే లక్షాధికారుల గ్రూప్ అవుతుంది. అప్పుడు ఆ లక్షాధికారి అయినప్పుడు కొంతమంది మనము వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనము ఆ యొక్క ధనాన్ని మనము ఆ గ్రూప్ వాడుతుంది అన్నమాట. అందరికీ లక్షాధికారి అవ్వాలని ఉంటుంది, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 లక్షలు సంపాదించుకున్నాను, కవిత మేడం ఒక 10 లక్షలు సంపాదించుకుంది, ఇంకొక గ్రూప్ మెంబరు 2 లక్షలు సంపాదించుకున్నారు. అది సమతుల్యంగా పంచడమే గ్రూప్ గోల్స్ అంటే. ఈసారి నేను ఎక్కువ సంపాదించాను, నేను నీకు హెల్ప్ చేస్తా, నువ్వు కూడా లక్షాధికారిక, అది గ్రూప్ గోల్ అంటే. చేస్తాం మనము నిజ జీవితంలో? అబ్బా నాది నేను సంపాదించుకున్నాను, నా దగ్గరే ఉంటుంది. పంచడం లేదు ఇక్కడ. స్వాహ. మనకి ఎంతమంది లక్షాధికారులు ఉంటే అంత మంచిగా గ్రూప్ ఎదుగుతుంది కదా. అప్పుడు ఎంత లక్షాధికారి అయితే అప్పుడు అందరికి హెల్ప్ చేయగలరు కదా గ్రూప్ లోనే. గ్రూప్ ఇంట్రెస్ట్ ని మనము ఇంకా ప్రమోషన్ చేయొచ్చు. అలాగా ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ పోవడమే గ్రూప్ యొక్క లక్షణం. మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. మనం అడ్డంకులు అవుతామా, నిచ్చెనవుతామా? ఎప్పుడు నేనే నిచ్చెన అవ్వాలా, నేను అడ్డంకినైతానంటామా? వాళ్ళకి నిచ్చెన కారా, నేనే ఎప్పుడు నిచ్చెన అవ్వాలా? ఈ భావన ఉందా మనకి? మనం అది కూడా విన్నాం కదా, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా, మరి చేసుకోండి, నిచ్చెన అవ్వండి. ఎప్పుడైతే ప్రతి ఒక్క గ్రూప్ మెంబరు తన కామన్ గోల్ కి వెళ్తూ ఉంటాడో అలా గ్రూప్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా, ఆ గ్రూప్ యొక్క కర్మ కూడా పెరుగుతుంది కదా. మనకి వ్యక్తిగత కర్మ ఎలా ఉందో అలా గ్రూప్ కర్మ కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇండివిజువల్ కర్మ ఉంటుంది, గ్రూప్ కర్మ ఉంటుంది. ఆ గ్రూప్ కర్మ పెరుగుతుంది కదా మంచిగా, సత్కర్మ. మన గ్రూప్ సత్కర్మం అనేది ఎలా ఉంది? మన గ్రూప్ లో సత్కర్మలు ఎలా ఉన్నాయి?
నేషనల్ కర్మ ఉంది, వరల్డ్ కర్మ ఉంది, ప్రతి ఒక్క లెవెల్లో కర్మ అనేది ఉంది. మన గ్రూప్ కర్మ ఎలా ఉంది? ఇదంతా మనం గ్రూప్ లో చేరినప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయాలు మై డియర్ ఫ్రెండ్స్. ఈ గ్రూప్ లో అందరికీ ప్రేమ పెరిగినప్పుడు, ఆ సాత్వికత పెరిగినప్పుడు, ఆ శుద్ధత పెరిగినప్పుడు ప్రతి ఒక్క గ్రూపు సాత్వికంగా, శుద్ధంగా, ప్రేమపూర్వకంగా తయారవుతుంది. ఎందుకంటే అందరితోటి సమతుల్యంగా జీవిస్తారు, అందరితో అష్టైశ్వర్యాలు పంచుకుంటారు కాబట్టి అందరూ హ్యాపీగా ఫుల్ఫిల్డ్ గా ఫీల్ అవుతారు. కానీ వేరే వాళ్ళ గోల్స్ మనం ఎప్పుడైతే పట్టించుకోకుండా ఉంటామో అప్పటిదాకా మన గ్రూప్ గోల్ అనేది మనకి సాధ్యం కాదు. ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ ఇంపార్టెంటే, ఎందుకంటే గ్రూప్ ఎదగాలి కాబట్టి. సో ఇక్కడ ఏం చేయాలంటే గ్రూప్ మెంబర్స్ అందరు కూడా మనం ఒకళ్ళకొకళ్ళు సర్వెంట్ లాగా ఉండాలి. సర్వెంట్ అంటే అదేదో తక్కువ విషయం కాదండి. సర్వెంట్ అంటే ఒకళ్ళకొకళ్ళకి సేవ చేసుకోవడము, అహంకారం పక్కన పెట్టి, వేర్పాటుతనాలు పక్కన పెట్టి, భయాలు పక్కన పెట్టి, అత్యాశలు పక్కన పెట్టి మనం ఒకళ్ళొకళ్ళకి సర్వెంట్ లాగా ఉండాలి. ఇప్పుడు మనం గవర్నమెంట్ సర్వెంట్ అంటాం, కానీ ఎంత పెద్ద హోదా అది. గవర్నమెంట్ జాబ్ వస్తే ఎంత, ఓ వావ్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందా అంటాం. అది గవర్నమెంట్ సర్వెంట్, అది గవర్నమెంట్ సర్వెంట్ అంటేనే పెద్ద హోదా. అది సర్వెంట్ అంటేనే పెద్ద హోదా మై డియర్ ఫ్రెండ్స్, చాలా పెద్ద హోదా అది. సర్వెంట్ అంటే సర్వీస్ చేయడం, సేవ చేయడం, ఎంత పెద్ద హోదా అది. సో మనం ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ కూడా ఒకళ్ళకొకళ్ళు సర్వెంట్ గా ఉండాలి. అలా మెల్లిమెల్లిగా ప్రతి ఒక్క గ్రూప్ గోల్ మనము సాధించుకుంటూ వెళ్తాం మై డియర్ ఫ్రెండ్స్. అలా ప్రతి ఒక్క వ్యక్తిని మనము సహకరించుకుంటూ వెళ్తాము. నువ్వు గ్రూప్ గోల్స్ సాధించు, నేను గ్రూప్ గోల్స్ సాధిస్తాను, ఇద్దరం కలిసి సాధిద్దాం. నీకేం అవసరమో నేను సహకరిస్తాను, నాకేం అవసరమో నువ్వు సహకరించు. అలా ఒకళ్ళకొకళ్ళు సహాయ సహకారాలు అందించుకుంటూ వెళ్తారు ఒక గ్రూప్ మెంబర్స్. మనం ఎలా ఉన్నాము, వేరే వాళ్ళని ఎత్తిపోడ్చకుండా, వేరే వాళ్ళ మీద వేలు చూపించకుండా మనకి మనం ఒకసారి చెక్ చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఇది మనని మనం చెక్ చేసుకోవడానికి, వేరే వాళ్ళని ఎత్తి చూపించడానికి కాదు. మనం ఏ జ్ఞానం అయినా తీసుకోండి, మనం వేరే వాళ్ళని ఎత్తి చూపించడంలో ఫస్ట్ మనము ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. చూసావా నేను చెప్పలే నువ్వు తప్పని అని చెప్పడానికి మనం జ్ఞానం తీసుకుంటాం, మనని మనం చెక్ చేసుకోవడానికి కాదు. ఏం చేస్తాం, ఈ జ్ఞానం తీసుకెళ్ళి వేరే చోట చెప్తాం, మన మీద పైతలు దిగచ్చినట్టు. ఇక్కడ కాదు కదా మై డియర్ ఫ్రెండ్స్. నేర్చుకుందాం, అందరం కలిసి నేర్చుకుందాం, తప్పేముంది. నాలుగవది ఏంటంటే వేరే గ్రూప్ మెంబర్స్ ని మనము అటాక్స్ నుంచి కాపాడతాం, డేంజర్ నుంచి కాపాడతాం, ప్రమాదాల నుంచి కాపాడతాం. ఒక ముగ్గురు సైనికుల ఒక గ్రూప్ ఉంది. ఓకే, ఒక మిషన్ మీద వెళ్తున్నారు వాళ్ళు. ఆ ముగ్గురు సైనికులు నీ దారిన నువ్వు పో, నా దారిన నేను పోతాను అంటారా? ఒక గ్రూప్ గా వెళ్ళి ఆ మిషన్ ని సక్సెస్ఫుల్ గా చేసి వస్తారా? ఆ మిషన్ ని సక్సెస్ఫుల్ చేసి రావడానికి ఏం చేయాలి? వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోవాలి ప్రమాదం నుంచి. ఆ ముగ్గురు బ్రతికుంటేనే కదా ఆ మిషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. ముగ్గురు చచ్చిపోతే అవుతుందా మిషన్ సక్సెస్ఫుల్?
ఒకళ్ళు తప్పిపోయారండి, ఆ ఇద్దరు కలిసి వెతుకుతారా? ఆ పోతే పోనీలే మనకి ఎందుకు హాయిగా అని అంటాము ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు. అప్పుడు మనం అనుకుంటాం, అరే నీకేమన్నా ప్రమాదంగా ఉందా చెప్పు, నేను వస్తా అని అంటారు. నాకు ప్రమాదం ఉంటే నువ్వు చెప్పు, నాకు సహాయక సహకారాలు అందించు అని చెప్పేసి అంటాం. అంటామా అనమా? ఒక గ్రూప్ లో, ఒక సైనికుల గ్రూప్ లో ఉన్నప్పుడు మన సైనికుల గ్రూప్ లో ఉద్దేశం ఏంటి? మిషన్ సక్సెస్ఫుల్ కావాలి. సినిమాలు చూడలేదా మనము? సైనికులు గ్రూప్ లో వెళ్తుంటే శత్రువుల నుంచి మనం కాపాడుకోవాలి. అలా ఒక గ్రూప్ స్ట్రాంగ్ గా ఉంటే ఎట్లాంటి శత్రువునైనా మనం ఓడించవచ్చు. గ్రూపే స్ట్రాంగ్ గా లేనప్పుడు శత్రువు మన చుట్టూరానే తిరుగుతుంటుంది, మనకే తెలియదు. అప్పుడు అడుగుతుంటాం అందరినీ, తిన్నావా లేదా, పడుకున్నావా లేదా, హెల్దీగా ఉన్నావా లేదా, నీ ఎనర్జీ ఎలా ఉంది అని ఒకళ్ళనొకళ్ళు అడుగుతూ ఉంటారు ఆ గ్రూప్ లో మెంబర్స్. మనం ఏం అడుగుతాం? బాగున్నావా అని అడుగుతాం. ఆ బాగున్న వాళ్ళు కూడా దాంట్లో ఎనర్జీ లేదు. ఆ బాగున్న వాళ్ళు యాంత్రికం అది. మనకి వేరే వాళ్ళంటే నిజంగా బాగున్నావు లేదా మనకి సంబంధం లేదు, కానీ బాగున్నావు అని అడుగుతాం అంతే, మాట వరుసకి. అది గ్రూప్ యొక్క లక్షణం కాదు, గ్రూప్ మెంబర్ యొక్క లక్షణం కాదు. నిజంగా తెలుసుకోవడం, ఆ తత్వం అనేది గ్రూప్ మెంబర్ యొక్క లక్షణం. పత్రిజీ ఎలా ఉండేవారు మనతోటి? ఊరికే మాట వరుసగా అడిగేవారా, నిజంగా అడిగేవారా? గ్రూప్ మెంబర్ ఎలా ఉండాలంటే, పత్రిజీ మనతోటి ఎలా ఉన్నారో మనం అలా అందరితోటి ఉండాలి. అది ఆయన చూపించారు మనకి. మనతోటి పత్రిజీ ఎలా ఉన్నారో అలా మనం అందరితోటి ఉండాలి. అది చైతన్యం అంటే, అది సామూహిక చైతన్యం అంటే. మరి మనం ఉండగలం అలాగా? ఆయన అనేవారు, నేను చేయగలిగితే మీరెందుకు చేయలేరు అని అనేవారు ఆయన. సో ఒక్కసారి మీరు గమనించండి, మీతో పత్రిజీ ఎలా ఉండేవారు? అలాగా నేను కూడా అందరితోటి ఉండగలనా అన్నది ఒకసారి గమనించుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో 4గో పాయింట్ ఏంటంటే, ఒకళ్ళనొకళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఒకళ్ళనొకళ్ళు కాపాడుకుంటూ ఉంటారు డేంజర్స్ నుంచి, ప్రమాదాల నుంచి. ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ కూడా వేరే గ్రూప్ మెంబర్ ని కాపాడుకోవడం కోసం రిస్క్ తీసుకుంటాడు. అబ్బా పోతే పోనీలే, నాకెందుకు, నేనెందుకు రిస్క్ తీసుకోవాలా అని అనుకోడు. లక్షల సెల్స్ కలిస్తే గానీ ఒక శరీరం కాదు. లక్ష చుక్కలు కలిస్తే గానీ ఒక సముద్రం కాదు. కానీ ఒక్కసారి సముద్రం అలలు లేచిందంటే ఏదైనా కానీ నాశనం అయిపోవాల్సింది. అది ఏకధాటిగా యునైటెడ్ గా ఉంది కాబట్టి. మన శరీరంలో ఏమున్నాయి? హార్ట్ ఉంది, కిడ్నీస్ ఉంది, లంగ్స్ ఉంది, ప్యాంక్రియాస్ ఉంది, లివర్ ఉంది, ఎన్నో అవయవాలు ఉన్నాయి కదా. ఈ అన్ని అవయవాలు కలిస్తేనే కదా ఒక శరీరం అవుతుంది. అలా మన గ్రూప్ ఉండాలి. హార్ట్ పని గొప్ప, లంగ్స్ పని గొప్ప కాదు కాదు ఇక్కడ. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటే గ్రూప్ సక్రమంగా ఉంటుంది కదా. ఇక్కడ ఎవరి పని గొప్ప చిన్న లేదు ఇక్కడ. ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ కి ఒక ప్రత్యేకత ఉంది, ఒక టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ని ఒక గ్రూప్ కి తీసుకొస్తే ఆ గ్రూప్ కి ఇంకా మెరుగుపడుతుంది. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు ఇక్కడ. మనకి మనం అనుకోవడం తప్పితే అది మన భావన అవుతుంది కాబట్టి, కానీ గ్రూప్ భావన అయి ఉండదు అది.
నేను ఇంత చేశాను, నాకు అయినా కానీ ఎవరు సన్మానం చేయట్లేదు, నేను ఇంత చేశాను అయినా కానీ నన్ను ఎవరు గుర్తించట్లేదు. అక్కడ గుర్తిస్తున్నారు, అదెందుకు మర్చిపోతున్నాం మనం? అక్కడ గుర్తింపు వస్తోంది, మనకు అక్కడ గుర్తింపు కావాలా, ఇక్కడ శాల్వ కప్పించుకోవాలా మనం? ఏం కావాలి మనకి? నలుగురు మనకి చప్పట్లు కావాలా, అక్కడ చప్పట్లు కావాలా మనకి? దేనికోసం తాపత్రయపడుతున్నాం? ఇక్కడ అందరు మనల్ని పొగడాలా, అక్కడ మాస్టర్స్ మనల్ని గుర్తించాలా? చెప్పండి. ఏం కావాలి? ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి. మనం అంటాం కదా దేవుడు చూస్తున్నాడని, దేవుడు చూడట్లేదా? ఒక గ్రూప్ లో ఒక మనిషికి అస్వస్థత అయిందనుకోండి, ఆ గ్రూప్ కొంచెం డీలా పడిపోతుంది కదా. అలా ఒక్క మనిషికి మనము ఎఫెక్ట్ అయినా కానీ గ్రూప్ అంతా కూడా సహకరిస్తుంది. నీకు జబ్బు వచ్చిందా, నువ్వు వెళ్ళిపో అని అన్నది కదా. వాళ్ళందరూ కలిసి ఆ జబ్బున్న మనిషిని హెల్తీగా అయ్యేటట్టు చూస్తుంది ఆ గ్రూప్ అంతా. సో ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ బాగోగుల కోసం చూసుకోవడం అనేది గ్రూప్ యొక్క బాధ్యత. సో ఇప్పుడు ఒకవేళ నా శరీరంలో ఎన్ని ఆర్గన్స్ ఉన్నాయి కదా, అవయవాలు ఉన్నాయి కదా, దాంట్లో ఒక్కటి ఆగిపోతే మొత్తం శరీరం డౌన్ అయిపోతుందా, లేకపోతే ఒక్కటే కదా ఆగింది పర్లేదులే మన శరీరం బతుకుంటుందిలే అనుకుంటామా? ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే, ప్రతి ఒక్క మనిషి గ్రూప్ మనిషి ఇంపార్టెంటే. గ్రూప్ ఉండడం అంటేనే ఏకత్వంలో ఉండడం. ఏకత్వం అని నోట్ల నుంచి మాట రావడం కాదు, జీవించాలి. ధ్యానంలో అంటాము, ఆహా విశ్వం అంతా నాలోనే ఉంది, నాలోనే విశ్వం ఉంది, మనంతా ఒకటి, మనందరం ఆత్మలమే. కళ్ళు తెరవగానే ఉష్కాకి. అదే ఇది ఇదే, అదంతే. ధ్యానంలో అలా ఉంటుంది, బట్ దర్శనం ఇలా ఉంటుంది. ఇది ఇలా ఉండాలి, అది అలా ఉండాలి, రెండు ఉండాలి కదా. ధ్యానంలో సినిమా బాగుంటుంది, ఈ సినిమా వేరే, ఆ సినిమా వేరే. దానికి దీనికి పొంతన లేదండోయ్, అదే ఇది ఇదే. ఆ ఏకత్వాన్ని ఇక్కడ ఎలా తీసుకొస్తాం? ఎలా అవుతుంది? కుదరదుగా. వాళ్ళ ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ ఏంటి, నా జాతి ఏంటి వాళ్ళ జాతి ఏంటి, వాళ్ళ దేశం ఏంటి నా దేశం ఏంటి, నా భాష ఏంటి వాళ్ళ భాష ఏంటి. అయ్యా, మళ్ళీ ధ్యానంలో అందరం ఒకటి, అందరం ఆత్మలమే, అందరం ఒకటి. మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ ఉష్కాకి. సో ఇలాగా ప్రతి ఒక్క మనిషి కూడా సామూహిక చైతన్యం ఒక చట్టాన్ని పాటించేలా చూసుకోవడం మన బాధ్యత. మనం పాటించాలి. ఫస్ట్ మనం పాటిస్తూ వేరే వాళ్ళకి ఒక ఉదాహరణగా నిలవాలి. నిలిస్తేనే మనము సక్సెస్ఫుల్ అవుతాం ఒక గ్రూప్ లోకి. ఎప్పుడైతే వేరుపాటుతనం తెస్తామో గ్రూప్ కూడా వేరుపాటుతనంగానే ఉంటుంది, ఒక గ్రూప్ సమైక్యతగా ఉండదు. ఎప్పుడైతే ఒక గ్రూప్ ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా పనిచేస్తుందో అప్పుడు మనము దాన్ని నాశనం చేసిన వాళ్ళు. ఎలా పనిచేస్తాము వ్యతిరేకంగా? అమ్మలకల కబుర్లు చెప్పి, గాసిపింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో.
అమలకల కబుర్లు చెప్పి ఒకళ్ళొకళ్ళ గురించి దుర్భాషలాడుతూ ముందరొకటి వెనకాల ఒకటి చేస్తూ వేరే వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఉంటే గనక ఆ గ్రూప్ విచ్ఛిన్నమైపోతుంది. అప్పుడు మనమే మన యొక్క మనుగడకి వ్యతిరేకంగా మనం పనిచేస్తున్నాం. అక్కడ గ్రూప్ కాన్షియస్‌నెస్ అసలు గ్రూపే లేదు, అక్కడ కాన్షియస్‌నెస్ ఎక్కడికెళ్ళి వస్తుంది. ఐదవది, నేను మీలోని సద్గుణాలను మేల్కొల్పాలి, మీరు నాలోని సద్గుణాలను మేల్కొల్పుతూ ఉండాలి, డెవలప్ చేస్తూ ఉండాలి. నువ్వు ఇది సాధించగలవు, అది సాధించగలవు, నేను మీకు చెప్తూ ఉండాలి, మీరు కూడా నాకు అది చెప్తూ ఉండాలి. అలా మన ఇద్దరం గ్రూప్ అవుతాం అనమాట. అలా చేస్తున్నామా లేదా? నువ్వు ఎంత అందంగా ఉన్నావో అని చెప్పగలగాల, ఇంకా ఎంత సాధించగలవో అని చెప్పగలగాల, వావ్ వండర్ఫుల్ జాబ్ అని చెప్పగలగాల, అప్రిషియేట్ చేయాలా. చేస్తున్నామా లేదా? గుడి కట్టాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఒక గ్రూప్ ఏం చేయాలి? ఆ గ్రూప్ అంతా కలిసి ఇంజనీర్స్ ని తీసుకుని రావాలి. మన గ్రూప్ లో ఇంజనీర్స్ ఎవరు ఉన్నారు అని కనుక్కోవాలి. సరే, మన గ్రూప్ లో ఇంజనీర్స్ ఉన్నారు, మన గ్రూప్ లో కార్పెంటర్స్ ఉన్నారా లేదా, మన గ్రూప్ లో ప్లంబర్స్ ఉన్నారా లేదా, మన గ్రూప్ లో ఎలక్ట్రీషియన్స్ ఉన్నారా లేదా అని చెప్పేసి కనుక్కొని ఆ గ్రూప్ అంతా కలిసి శ్రమించి ఒక గుడి కడతారు. అలా మన గ్రూప్ ఉండాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నైపుణ్యత తీసుకొచ్చి ఒక గుడిని కట్టాలి. ఒక పిరమిడ్ కడతాం కదా, ఆ గ్రూప్ అంతా ఒక్కొక్కళ్ళకి ఒక నైపుణ్యత ఉంటుంది. అక్కడ ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. ఎవరి అనుభవం వాళ్ళది, ఎవరి జ్ఞానం వాళ్ళది, ఎవరి ప్రజ్ఞ వాళ్ళది, ఎవరి నైపుణ్యత వాళ్ళది తీసుకొస్తారు, పనిచేస్తారు. నాకేమో ఇంగ్లీష్ బాగా వస్తుంది, సురేఖ మేడంకి తెలుగు బాగా వస్తుంది. నేను ఇంగ్లీష్ లో క్లాసులు చెప్తా, ఆవిడ తెలుగులో క్లాస్ చెప్తారు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఇక్కడ? చెప్పండి, పని ఒకటే కదా. సో అలాగా ఒకళ్ళొకళ్ళు సహకరించుకుంటూ ఆ గోల్స్ ని ఇంకా ఇంకా మెరుగ్గా ఎలా సాధించగలము అనేది ఒకళ్ళొకళ్ళతో సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటారు. ఇంకా అష్టైశ్వర్యాలతోటి మెలగాలి అని చెప్పేసి. అప్పుడు గ్లోబల్ కాన్షియస్నెస్ అంటే గ్లోబల్ గా మన చైతన్యం అనేది పెరుగుతుంది. గ్రూప్ లాగా పెరుగుతూ పెరుగుతూ గ్లోబల్ కాన్షియస్నెస్ అయిపోతుంది అది. సో ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ కూడా శ్రమించాలి, ఇంకా మెరుగు అవ్వాలని చెప్పి శ్రమిస్తే, ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ శ్రమిస్తే ఆ గ్రూప్ ఎంత అద్భుతంగా ఉంటుందండి. అహంకారాలు లేకుండా, విభేదాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా, వేర్పాటుతనాలు లేకుండా, కంపారిజన్స్ లేకుండా, కంప్లైంట్స్ లేకుండా, అమ్మలక్కల కబుర్లు లేకుండా ఉంటే ఆ గ్రూప్ ఎంత బాగుంటుంది. జడ్జిమెంట్స్ లేకుండా. సో ప్రతి ఒక్క గ్రూప్ మెంబరు నేను ఇవాళైతే ఎలా ఉన్నానో దానికంటే రేపు మెరుగ్గా ఉండేటట్టు గ్రూప్ మెంబర్స్ అందరూ సహకరించాలి. నోటి ద్వారా, ఆలోచన ద్వారా, ఉద్దేశం ద్వారా మనము ఆ నెగటివ్ ఎనర్జీని మనము పంపించొద్దు గ్రూప్ కి. ఆరవ పాయింట్, బాగుందా సబ్జెక్టు? సబ్జెక్ట్ బాగుంటుంది. క్లాస్ అయిపోయినాక మళ్ళీ ఏమంటే సారీ, క్లాస్ బాగుంటుంది, అందరు వింటారు, థమ్స్ అప్ అంటారు, చప్పట్లు కొడతారు, పొగుడతారు.
క్లాస్ జూమ్ క్లాస్ బంద్ అయినాక అప్పటి నుంచి ఏం చేస్తారో అది ముఖ్యం. అది ముఖ్యం, నాకు అది కావాలి. క్లాస్ అయిన జూమ్ క్లోజ్ అయిన వెంటనే మీరు ఏం స్టార్ట్ చేస్తారో నాకు అది కావాలి. మీరు రాసుకుంటున్నారే లేకపోతే వింటున్నారే అది మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం అనేది అది నాకు ముఖ్యం. మీ చప్పట్లు కాదు, మీ పొగడతలు కాదు, జూమ్ కాదు. ఆరవ పాయింట్ ఏంటంటే మనం ఒకళ్ళం కూడా వేరే వాళ్ళ పట్ల అసహనంగా ఉండకూడదు. టాలరెన్స్ ఉండాలి. అండ్ వేరే గ్రూప్ మెంబర్స్ ని క్షమించుకుంటూ పోదాము. మనకి క్షమాగుణ అనేది పెరుగుతూ ఉంటుంది గ్రూప్ మెంబర్స్ అయ్యే కొద్దీ. వేరే వాళ్ళకి ఇంకా అవకాశాలు ఇస్తుంటాము. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, నువ్వు కష్టపడు, శ్రమించు, నిన్ను నువ్వు గెలవగలవు అని చెప్పడమే గ్రూప్ యొక్క లక్షణం, గ్రూప్ మెంబర్ యొక్క లక్షణం. ఒక ఫ్యామిలీ అనుకోండి, మన పిల్లవాడు వచ్చి ఫెయిల్ అయ్యి వస్తాడు, ఏం చేస్తాం? లేదు నువ్వు సాధించగలవు, నువ్వు పాస్ అవ్వగలవు, నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతావు అని చెప్తామా? వీడింతలే, వీడు ఎప్పుడు ఫెయిల్ అవుతాడులే అంటాము. అలా అన్న వాళ్ళు కూడా ఉన్నారులేండి. కానీ గ్రూప్ ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుంది? ఎప్పుడైతే ఒకళ్ళనొకరికి అప్రిషియేట్ చేస్తామో, ఆ ధైర్యాన్ని ఇస్తామో, అది ఒక గ్రూప్ అన్నమాట. క్షమాగుణం అనేది ఎక్కువ ఉంటుంది. మిస్టేక్స్ చేస్తారు, అందరూ మిస్టేక్స్ చేస్తారు, తప్పేం లేదు దాంట్లో. ఆ మిస్టేక్స్ చేసేందుకు నేర్చుకుని ముందరికి వెళ్తూ ఉంటే అది గ్రూప్ చక్కనైన గ్రూప్ తయారవుతుంది. ఇప్పుడు నేను బాగా అమలకల కబుర్లు చెప్తా, వేరే వాళ్ళని దుర్భాషలు ఆడతా, నాలో చాలా దుర్గుణాలు ఉన్నాయి. ఓకే, నేను గ్రూప్ లో మెంబర్ని. ఇలా చేస్తున్నందుకు నన్ను పక్కన పెట్టాలా, నన్ను బాగు చేయాలా? చేయాలి, కానీ ఏం చేస్తున్నారు? పక్కన పెట్టేస్తాం. లోక కళ్యాణం ఏంటి? నేను కూడా లోక కళ్యాణంలో భాగమే కదా, మరి నన్ను ఎందుకు బాగు చేయరు మీరు? సో అలాగా నన్ను కూడా ఎదగనిచ్చేలా చేసి, అమ్మా అమలకల కబుర్లు మంచిది కాదు, మాట్లాడకండి, దుర్భాషలు ఆడకండి, హాయిగా ధ్యానం చేసుకుని చక్కని ఆలోచనలు, చక్కని ఉద్దేశాలు, చక్కని మాటలు మాట్లాడండి, మీకు కూడా మంచి అవుతుంది అని చెప్పి నాకు చెప్పడం అనేది ఒక గ్రూప్ యొక్క బాధ్యత. నన్ను కూడా మీ లెవెల్కి తీసుకురావడం మీ యొక్క బాధ్యత. అలా ఒకళ్ళొకళ్ళు సహకరించుకుంటూ ఉండాలి, మన సద్గుణాలను పెంచుకుంటూ ఉండాలి. గ్రూప్ యొక్క సద్గుణాలు కూడా పెంచేటట్టు మన పనులు ఉండాలి. ఇప్పుడు నేను ఎవరి గురించి నా దుర్భాషలు ఆడాను అనుకోండి గ్రూప్ లో, సహజంగా ఏం చేస్తాం? వాళ్ళు కూడా నా గురించి దుర్భాషలు ఆడతారు, అది కామన్ అది. కానీ ఇక్కడ గ్రూప్ ఉంది కానీ చైతన్యం లేదు. సామూహిక చైతన్యం చేయాలంటే ఒకళ్ళొకరు సహకరించుకోవాలి. ఇప్పుడు మనం అన్నం తింటాం, భోజనం చేస్తాం, అది డైజెస్ట్ అయితేనే కదా మన శరీరానికి ఉపయోగపడేది. అలా ప్రతి ఒక్క మనిషిని డైజెస్ట్ చేసుకోవాలి. జీర్ణశక్తి, ప్రతి ఒక్క మనిషిని జీర్ణించుకునే శక్తి ఉండాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? అబ్బా, ఇంత పెద్ద పని చేయాలా సామూహిక చైతన్యం అంటే? బాబోయ్, నేను వదిలేస్తా బాబు, నా వల్ల కాదు అంటారు. నాకు ఇంత సహనం లేదు, నాకు ఇంత ఏమీ లేదు, నాకు సామరస్యతో ఉండే అంత సీనే లేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇంత చేయాలా సామూహిక చైతన్యం అంటే? బాబోయ్,
దండం బాబు మీకు సామూహ్యంకి. సో మెల్లిమెల్లిగా టాలరెన్స్, సహనాన్ని పెంచుకుంటూ మనము క్షమాగుణాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. అందరితో కోఆపరేషన్ గా ఉండాలి, సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి. సో అప్పుడు అందరూ ఫిట్ అవుతారు అనమాట. ఇప్పుడు మన శరీరంలో ఒక అవయవం పనిచేయట్లేదు అనుకోండి, కట్ చేసి పడేస్తామా, బాగు చేస్తామా? మనకి అవసరం లేదు కట్ చేసి పడేసి. ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ ఒక గ్రూప్ లీడర్ లాగా ఉండాలి. సర్వెంట్ ఉండాలి, లీడర్ ఉండాలి, రెండు ఉండాలి ఒక గ్రూప్ మెంబర్ లో. ప్రతి ఒక్క గ్రూప్ మెంబరు ఒక లీడర్, ప్రతి ఒక్క గ్రూప్ మెంబరు ఒక సర్వెంట్. ఆ రెండు పాత్రలు సమయస్ఫూర్తితో మనము వెళ్తూ ఉండాలి. నేను లీడర్ని, నేను సర్వ్ చేయను అంటే, అయ్యో నేను సర్వెంట్, నేను ఎలా లీడ్ చేస్తాను అంటే కుదరదు. రెండు ఉండాలి. సో ఎప్పుడైతే మనం సరిగ్గా ఆ గ్రూప్ కాన్షియస్నెస్ పెంచుకుంటూ పోతామో అప్పుడు ఇంకా మనకి విశ్వం అనేది ఇంకా అవకాశాలు అనేది ఇస్తూ ఉంటుంది. అవకాశాలను సద్వినియోగపరచుకునేలా మనకి ఎనర్జీ కూడా వస్తూ ఉంటుంది. అలాగే మనం అనుకుంటుంటాం, ఎవరైతే గ్రూప్ వదిలేసి వెళ్ళేశారో వాళ్ళు బ్యాడ్ అని చెప్పి, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, లేకపోతే వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, అందుకని వదిలేశారు. జడ్జిమెంట్ లో స్టార్ట్ చేసేస్తాం మనం. ఎవరైనా గ్రూప్ ని వదిలేశారు వెళ్ళారనుకోండి, వాళ్ళు చెడ్డవాళ్ళు, ఒక లేబుల్ పెట్టేస్తామండి, స్టాంప్ పెట్టేస్తాం. ఒక్కొక్కసారి చాలా మంది గ్రూప్ ని వదిలేస్తారు, ఎందుకంటే వాళ్ళ ప్రకృతికి అనిపించదు ఇది కరెక్ట్ గ్రూప్ అని, వదిలేస్తారు. ప్రాబ్లం ఏంటి? ఇట్స్ ఓకే. కానీ గ్రూప్ లో ఉండడం చాలా చాలా ముఖ్యం. అదే కరెక్ట్. వదిలేయడం చాలా ఈజీ, ఉండడం చాలా కష్టం. కానీ అదే కరెక్ట్. ఏదైతే కష్టమో అదే కరెక్ట్. ఏదైతే ఈజీయో చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు వాళ్ళు వేరే గ్రూప్ నేర్చుకుంటారు, వాళ్ళు ఎదుగుతారు. ఎవరు ఎదుగుదల వాళ్ళది, ఎవరి డిజైన్ వాళ్ళది, ఎవరి కర్మ వాళ్ళది, ఎవరి ప్లాన్ వాళ్ళది, ఎవరి పర్పస్ వాళ్ళది. మనం ఎలా జడ్జి చేస్తాం వాళ్ళని? ఏ ప్రకారం మనం జడ్జి చేస్తున్నాం వాళ్ళని? ఒక్కొక్కసారి మన గ్రూప్ దర్శనాలకి వాళ్ళు సెట్ కాకపోతే వాళ్ళే వదిలేస్తారు, ఎందుకంటే వాళ్ళకి తక్కువ ఎనర్జీ ఉంది కాబట్టి. ఎనర్జీ పుంజుకుని మళ్ళీ గ్రూప్ లో జాయిన్ అవుతారు, తప్పేముంది? అర్హత సంపాదించుకుని మళ్ళీ జాయిన్ అవుతారు గ్రూప్ లో. ఎప్పుడో అప్పుడు గ్రూప్ లో జాయిన్ అవ్వాల్సిందే, ఆప్షన్ లేదు. ఇవాళ కాకపోతే రేపు జాయిన్ అవుతారు. కానీ మనం గ్రూప్ లో ఉండాలి, మనము గ్రూప్ లో ఉండాలి, అంతే. మనందరము సహకర్మచారుల్లాగా ఉండాలి, కోవర్కర్స్. అది చాలా గొప్ప గుణం, కోవర్కర్స్ గా ఉండాలి. ఒకళ్ళొకళ్ళు అపస్వరం వెళ్లకుండా చూసుకోవాలి. సో కోఆపరేషన్ తోటి, డిసిప్లిన్ తోటి, గ్రూప్ లేబర్ అంటే గ్రూప్ శ్రమిస్తేనే, గ్రూప్ లో అందరూ శ్రమిస్తేనే గ్రూప్ అనేది మంచిగా అవుతుంది అనమాట. అప్పుడు గ్రూప్ డెవలప్ అవుతుంది, అప్పుడు గ్రూప్ ప్రోగ్రెస్ అవుతుంది.
7th పాయింట్కి వచ్చేద్దాం. ఇంకా లాస్ట్ 2 పాయింట్స్ ఉన్నాయి. ఐ నో వీఆర్ గోయింగ్ అబౌవ్ ద టైం. లాస్ట్ 2 పాయింట్స్ ఉన్నాయి, కానీ చాలా ఇంపార్టెంట్ అండి, తెలుసుకోవాలి అందరూ. లాస్ట్ పాయింట్ ఏంటంటే వేరే వాళ్ళ లీడర్షిప్ పట్ల కొంచెం సెన్సిటివ్ గా ఉండాలి. ఆ లీడర్షిప్ గ్రూప్ గోల్ తేవడానికి లీడర్షిప్ ఏదైతే ఉందో దాని పట్ల మనం కొంచెం ఎక్కువ సెన్సిటివ్ గా ఉండాలి. నిజమైన లీడర్షిప్ అంటే ఏంటి? మనం గ్రూప్ లీడర్ గా ఉంటున్నామా లేదా? మనము ఏదో ఒక పాత్ర పోషించొద్దు, 2 పాత్రలు పోషించాలి. గ్రూప్ లీడర్, గ్రూప్ సర్వెంట్ 2. కానీ గ్రూప్ లీడర్ అంటే ఎలా ఉండాలి? రుద్దదు ఏది, ఇదే రైట్ అని చెప్పదు. ఒక లీడర్ అనేవాడు ఇదే రైట్ అని చెప్పడు అనమాట, రుద్దడు. నా యొక్క అభిప్రాయాలని నేను మీ మీద రుద్దితే నేను నిజంగా లీడర్ని కాదు. ఒక గ్రూప్ కామన్ గోల్ ఎలా ఉండాలంటే ఒక లీడర్ లాగా ఉండాలి. ఇప్పుడు మనందరికి హెడ్ మనకి ఫంక్షన్స్ ఏది? మనసు అన్నా ఉండాలి, హృదయం అన్నా ఉండాలి. సో నా మనసు చెప్తుంది రైట్ హ్యాండ్ లేపు అని, నేను రైట్ హ్యాండ్ లేపాలి, తప్పదు, ఒబే చేయాలి, వినాలి మాట, డిసిప్లిన్డ్ గా ఉండాలి. నేను నీ మాట ఎందుకు వినాలని అంటే, ఒక లీడరు ఒకటి చేయమని చెప్పినప్పుడు చెయ్యాలి. అక్కడ మనం అన్ని తీసుకురాకూడదు. అలా చేయకపోతే మనము రోగి. మనలో ఏదో ఉంది. ఆ పవర్ అనేది ఉండాలి, వేరే వాళ్ళని దారి చూపించడానికి, గైడ్ చేయడానికి, డిసిప్లిన్ చేయడానికి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఉండాలి. ఆ లీడర్ కూడా గ్రూప్ బాగోగుల కోసం, గ్రూప్ గా మనం ఎట్లా ఎదుగుతామో దాన్ని బట్టి ఒక లీడర్ అనేది ఒక ఆదేశం ఇవ్వాలి, దాన్ని అందరు పాటించాలి. మనందరిలో మనం ఎవరన్నా లీడర్ అయిండొచ్చు, కానీ ఆ లీడర్ మనం వినాలి. ఫర్ ఎగ్జాంపుల్ పిరమిడ్ కట్టేది ఉంది, ఓకే? ఇప్పుడు సిమెంట్ ని ఎలా కలపాలి అనేది ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు, ఆయన మాటలు మనం వినాలా, మన మాటలు ఆయన వినాలా? సో మనకంటే ఎక్కువ ఒక గ్రూప్ మెంబర్ కి తెలుసు సిమెంట్ ఎలా మోతాదులో కలపాలి, ఎంత నీళ్లు కలపాలి అనేది ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన లీడర్షిప్ లో మనం అందరం వెళ్ళాలా? లేకపోతే లేదు నేను మీ మాట విన్నాను, నేను నాకు నచ్చినట్టు వేస్తాను అంటే పిరమిడ్ వస్తుందా? ఓకే, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను, చెప్పండి ఎలా చేస్తారు, నేర్పించండి, మాకు సిమెంట్ ఎలా కలపాలో నేర్పించండి, మేము అలాగే చేస్తాం అనాలా? అది లీడర్షిప్ అంటే. ఆ లీడర్ ఎలా చెప్తే మనం అలా వినాలి. అప్పుడే మనం డిసిప్లిన్డ్ గా కరెక్ట్ గా మన కామన్ గోల్ అంటే మనం సాధిస్తాం. ఆయనంటే నాకు చెప్పేది నాకు అన్ని తెలుసు అంటే, నిజంగా తెలుసా అంటే తెలియదు, కానీ అది ఒప్పుకోం అంతే. అది ఇదంతా టార్గమ్ సెరడేరియన్ గారు చెప్పిన సబ్జెక్ట్ అండి, గ్రూప్ కాన్షియస్నెస్ అనేది, సామూహిక చైతన్యం అనేది. నిజమైన డెమోక్రసీ అంటే ఏంటి? డెమోక్రసీ అంటాం కదా, ఇండియా ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ. నిజమైన డెమోక్రసీ అంటే ఏంటంటే వేరే వాళ్ళకి సరైన స్వేచ్ఛ, సరైన శ్రమ, సరైన స్వరంలో పనిచేసేటట్టుగా చూడడం ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ యొక్క బాధ్యత. సరైన చోట్లు
టార్కమ్ సెరడేరన్ గారు ఒక మొనాస్ట్రీకి వెళ్ళారు. బుద్ధిస్ట్ మొనాస్ట్రీ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళారు అనమాట. స్టోరీ చెప్తున్నాను వినండి. ఆ మొనాస్ట్రీలో వెళ్తే ఆ గురుతోటి చాలా సేపు సాంగత్యం చేశారు ఆయన. అప్పుడు ఆయనకి మెల్లిమెల్లిగా తెలుస్తుంది అనమాట, ఆ గురువు గారికి నీళ్ళు ఎప్పుడు అవసరం అవుతుంది, పెన్ను పేపర్ ఎప్పుడు తీసుకురావాలి. పత్రిజీ గారు ఎప్పుడు కూడా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు పక్కన ఒక అసిస్టెంట్ ఉండేవాడు. ఆయనకి ఫ్లూట్ ఎప్పుడు అవసరం అవుతుందో ఆయనకి తెలిసిపోతుంది. ఎప్పుడు ఆయన అందరికీ ధ్యానం చేపిస్తారో ఫ్లూట్ ఎప్పుడు ఇవ్వాలో తెలిసిపోతుంది. అది గ్రూప్ యొక్క మెంబర్ యొక్క లక్షణం. ఆయన వాయిస్ బట్టి ఏం చెప్పాలనుకుంటాడో తెలిసిపోతుంది ఒక్కొక్క గ్రూప్ మెంబర్ కి. ఇప్పుడు కరుణ మేడంకి ఏం కావాలో నాకు తెలుస్తుంది, ఎందుకంటే నేను ఆ చైతన్యంతో ఉన్నాను కాబట్టి. కరుణ మేడంకి నేనేమనుకుంటున్నాను, నేనేమనాలనుకుంటున్నానో తెలిసిపోతుంది. అంత కనెక్టెడ్ గా ఉంటారు అందరు ఒక్కొక్క గ్రూప్ మెంబర్స్. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ వస్తే ఏమొస్తుంది? గురువు గారికి టార్కమ్ సెరడన్ గురువు గారిని అట్లా అంత గమనించారు. మనని మనం గమనించడమే మనకి టైం లేదు. అది సెన్సిటివిటీ అంటే. సెన్సిటివ్ గా ఉండడం. సెన్సిటివ్ గా ఉండడం అంటే ఏడవడం, హర్ట్ అయిపోవడం కాదు. సెన్సిటివ్ ఉండడం అంటే తెలుసుకోవడం, వేరే వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, వేరే వాళ్ళకి ఎలా ఉంది, ఆ ఆ అవసరాలు తెలుసుకోవడం, ఏమంటున్నారు, మన గ్రూప్ ఏం ఫీల్ అవుతోంది అని గ్రహించడమే సెన్సిటివిటీ మై డియర్ ఫ్రెండ్స్. లీడర్షిప్ అనేది ఒక గోల్, ఒక ప్లాన్, ఒక పర్పస్. లీడర్స్ అందరి గురించి ఆలోచిస్తారు. సూర్యుడిలాగా. సూర్యుడు అందరి మీద ఒకేలాగా ప్రకాశం ఇస్తుంది. అలా లీడర్ ఉండాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ పాయింట్కి వచ్చేస్తున్నాను. లాస్ట్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ లో ఆనందాన్ని వెలికి తీయాలి. జాయ్, ఆనందం, బ్రహ్మానందం, హ్యాపీగా ఉందాం. గ్రూప్ మెంబర్స్ అందరం హ్యాపీగా, జాయ్ఫుల్ గా ఉండాలి, ఎక్సైటింగ్ గా ఉండాలి, ఉల్లాసంగా, ఉత్తేజంగా, ఉత్సాహంగా. అలా ఉండేటట్టు ఒక్కొక్కళ్ళ గ్రూప్ మెంబర్ ఒక్కొక్కళ్ళతోటి మనము ఆ గుణాన్ని మనం తెస్తాము. జాయ్ఫుల్ గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఏదైనా ప్రాజెక్ట్ అక్కడ పిరమిడ్ కట్టాలా, లెట్స్ గో, చలో వెళ్దాం పద. అక్కడ శాఖల ర్యాలీ చేయాలా, పదండి చలో, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకది వస్తుంది? అది కామన్ గోల్ కాబట్టి. నీకు నాకు సేమ్ గోల్. శాఖల ర్యాలీ చేస్తున్నావా, పద అందరిని తీసుకొద్దాం పద. జ్ఞానమా చక్రమా, వావ్ గ్రేట్ పండగ, అందరిని తీసుకొద్దాం, మన ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ని, పక్కన వాళ్ళని, ఇంటి వాళ్ళని అందరిని తీసుకొద్దాం అన్న ఉత్సాహం ఉంటుంది. అది గ్రూప్ అంటే. మన ఫ్యామిలీలో ఒకరికి గ్రాడ్యుయేషన్ అవుతుంది, ఒక పెద్ద పండుగ జరుగుతుంది, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దాన్ని అటెండ్ అవుతారు క్లాప్స్ కొట్టడానికి. అంటే వాళ్ళ యొక్క సాధించిన దాంట్లో అచీవ్మెంట్ లో మనం కూడా ఒక భాగస్వాములై వాళ్ళకు చప్పట్లు కొడితే మనం దాంట్లో భాగస్వాములై వాళ్ళ ఆనందాన్ని మనం పంచుకున్న వాళ్ళం అవుతుంది. అని మనం ఏం చేస్తాం, వాళ్ళు సాధిస్తే ఓకే, యుద్ధం మామూలేలే అయితేనంటు. ఎక్కడ జాయ్, ఎక్కడ ఉత్సాహం, ఎక్కడుంది అది? ఏకత్వంలో ఉంటుంది అది. నీ విజయం నా విజయంగా నేను సాధించినప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది.
నీ సక్సెస్ ని, నా సక్సెస్ నేను ఎప్పుడైతే భావిస్తానో అప్పుడు నాకు కూడా ఆనందం కలుగుతుంది. అది గ్రూప్ అంటే. మన మాటల వల్ల, మన చేతల వల్ల, మన ఆలోచన వల్ల వేల వారికి బాధ కలుగుతుంది అంటే మనం ఆపేయాలి అక్కడ. షటప్ అనాలి మనకి మనమే. వేరే వాళ్ళకి అడ్డంకి కలిగేలాగా మన మాటలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు ఉండకూడదు, మన భావనలు ఉండకూడదు. గ్రూప్ ని ఇంకా ఇంకా ఎంత మరుగుపరచాలా అనే భావన మాత్రమే ఉండాలి మనకి. ఇలా చేసినందువల్ల ఏమవుతుందంటే మన లైఫ్ మనం కాంప్లికేట్ చేసుకుంటాము. మన గ్రూప్ లో ఏం చేస్తాం, వేర్పాటుతనం చేస్తాం, ఉన్నది లేనిది ఉన్నట్టు తేవడము, డిప్రెషన్లు తేవడము, అహంకారాలు తేవడము, వేర్పాటుతనాలు తేవడం, ఇవన్నీ వస్తాయి. ప్రతి ఒక్క గ్రూప్ మెంబర్ కూడా తనని తను ప్రశ్నించుకోవాలి. నేను ఎలా ఆలోచించాలి, నేను ఎలా మాట్లాడాలి, నేను ఎలా వ్యవహరించాలి, వేరే వాళ్ళలో ఆనందాన్ని ఉత్పన్నం చేసేలాగా, బ్రహ్మానందాన్ని ఉత్పన్నం చేసేలాగా నేను ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి. వాళ్ళు నాకు ఇవ్వలేదు కదా, నేను కూడా ఇయ్యాలి. నేను గీయాలి. ఒక ఆనందపరమైన ఒక వాతావరణంలోనే ఏ మనిషైనా ఎదుగుతాడు, వికసిస్తాడు. అది మనం గుర్తుంచుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఏ మనిషి అయినా కానీ, ఏ గ్రూప్ అయినా కానీ ఆనందంగా ఉండే ఒక వాతావరణంలోనే వికసిస్తాడు, ఎదుగుతాడు. అప్పుడే తనకి ఆ వ్యక్తిగత చైతన్యం అనేది పెరుగుతూ సామూహిక చైతన్యానికి తను తోడ్పడతాడు. ఆనందం అనేది పైలోకాల నుంచి ఒక ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది, ఆ లైట్ ని అట్రాక్ట్ చేస్తుంది, ఆ యొక్క స్ఫూర్తిని అట్రాక్ట్ చేస్తుంది మనలో. అప్పుడు ఏం చేస్తాం, అక్కడి నుంచి తీసుకుని ఇక్కడ పంచుతాం అన్నమాట. ధ్యానం వల్ల ఏమైతుంది, జాయ్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. ఆ లైట్ వెలుగుని తీసుకొచ్చి ఇక్కడ అందరికి పంచుతాం. అదే జాయ్ అంటే. మనం అక్కడి నుంచి వెలుగుని తీసుకుని ఇక్కడే పెట్టేసుకుంటామా, దాచిపెట్టేసుకుందామా? పంచాలి. ధ్యానం అంటే అదే, తీసుకోవడం, పంచడం, తీసుకోవడం, పంచడం, తీసుకోవడం, పంచడం. సో ఇవి మై డియర్ ఫ్రెండ్స్ 8 సామూహిక చైతన్యం. మరి మనం ఎలా ఉన్నాము, వేరే వాళ్ళ గురించి వదిలేయండి. ఫస్ట్ మనము ఒక గ్రూప్ మెంబర్ లాగా ఎలా ఉన్నాం అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకుందాం. మనం అలా ఉందాం. మనం చూసి అందరు ఉంటారు. మనం ఒక ఉదాహరణగా నిలుగుతాం, ఒక ఎగ్జాంపుల్ గా నిలుగుతాం. పత్రిజీ అలా ఎగ్జాంపుల్ గా ఉండి మనకు చూపించారు ఆయన ఎలా ఉండాలి అనేది, ఎలా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా ఆలోచించాలి, ఎలా స్ఫూర్తినివ్వాలి, ఎలా గ్రూప్ మెంబర్ లాగా ఉండాలి. పాటిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు. ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు మనం ఒక గ్రూప్ మెంబర్ గా ఏమైతే పాటించాలి, ఏం పాటిస్తున్నాము, ఎలా పాటించాలి అన్నది పూర్తిగా సందేహాలు ఏమైనా ఉన్నా అన్ని పటాపంచలైపోయాయి. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్, ఎవరికైనా డౌట్లు ఉంటే మేడంని అడగొచ్చు, హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకున్నా కానీ. క్లాస్ లో సహజంగా ఏమవుతుందంటే క్వశ్చన్స్ ఏముండవు, సందేహాలు ఏముండవు, డౌట్లు ఏముండవు. ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు అంతే. సో ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోండి, పర్వాలేదు. మీకు ఎలా అనిపించింది ఇదంతా విన్నాక, మీరు ఏం పాటించాలనుకుంటున్నారు అది చెప్పొచ్చు. ఎస్, కరుణా శ్రీనివాస్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. నేను ఒక గ్రూప్ లో ఉన్నాను. ఆ గ్రూప్ లో బాగున్నాను, బాగా చేస్తున్నాను అనుకున్నాను మ్యామ్. కానీ ఈ రోజు మీ క్లాస్ విన్న తర్వాత ఇంకా నేను చాలా చేయగలను, కొన్ని చేయట్లేదు. అంటే లీడర్ గా ఉన్నాను కానీ సర్వెంట్ గా లేను అనిపించింది మీ క్లాస్ విన్న తర్వాత.
పత్రి సార్ చెప్పింది ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు అన్న విషయమే గుర్తుండేది. అది గుర్తుంచుకున్నాం. కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత గ్రూప్ లో కూడా నేను సర్వెంట్ గాను ఉండాలి, లీడర్ గాను ఉండాలి అని, అందరినీ కలుపుకొని వెళ్ళాలని మీరు ఏదైతే 8 పాయింట్లు అవన్నీ గ్రూప్ లో నేర్చుకోవాలి. మీ దగ్గర నేర్చుకున్నది చెప్పాలి, నేను జీవించాలి, ఆచరించాలి, అందరికీ చెప్పాలి అనే మాత్రం అనిపించింది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. వండర్ఫుల్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఎస్, ఇంకా ఫ్రెండ్స్? వసతియా వీడియో ఆన్ చేసుకోండి. చెప్పండి అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. ఇస్తున్నాను మళ్ళా అది సూపర్ మాట్లాడండి. మెసేజెస్ ఇచ్చారు పరి. అద్భుతంగా ఉంది క్లాసు. దీన్ని అందరూ అందుకుని సరి చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను అందులోనే ఉన్నాను. అందరూ కూడా దీనిలోకి రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బంగారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇంకా ఎవరైనా మీ అనుభవాన్ని షేర్ చేసుకోవచ్చు మేడంతో. ఆలోచిస్తున్నారు అందరు ఇప్పుడు. ఆలోచిస్తూ ఏం చేయాలా, నెక్స్ట్ ఏం చేయాలా, నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఉండాలి, గ్రూప్ ని ఇంకా ఎలా చేయాలి, నాకు తెలిసి అదే ఆలోచిస్తున్నట్టున్నారు అందరు. మీరు 6 months తర్వాత మళ్ళీ ఇంకొకసారి క్లాస్కి రావాలక్క. అప్పుడు అందరం మళ్ళా షేర్ చేసుకుంటాం. చెప్పండి, ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేయాలి, ఏం చేయకూడదు. అయ్యో బాబోయ్, ఎంత హోంవర్క్ ఇచ్చేసాను కదా అందరికి. నేను బాగా హోంవర్క్ ఇచ్చేసాను. ఇప్పుడైనా నేను పని చేయాలా కదా? ఏం సుశీలమ్మ? అవునండి, అందరు కలిసి ఉంటే అందరం కలిసి ఉండాలనే ఉన్నాము. మేము అందులోనే ఉన్నాము. మనందరూ కూడా అందులో ఉండాలి. ఇంకా కొంతమంది చేర్చుకొని మన గ్రూప్ అనేది పెద్దదిగా చేయాలనేది ఉద్దేశం. గ్రూప్ పెద్దదా చిన్నదా కాదమ్మా. గ్రూప్ లో ఎంతమంది ఉన్నా మంచి ఇలా ఉండాలంటున్నా నేను. ఇప్పుడు మనిషి లెక్క బట్టి గ్రూప్ పెద్దదా చిన్నదా అవ్వదు. దాని యొక్క లక్షణము, దాని యొక్క విజన్, దాని యొక్క గోల్ బట్టి గ్రూప్ గొప్పది కాదా అని తెలుస్తుంది. ఇక్కడ మనుషులు లెక్క కాదు, క్వాంటిటీ కాదు, క్వాలిటీ. ఎస్, ఒకరికి ఒకరు అన్ని ఒకరికొకరు అన్ని తెలియజేసుకుంటే అదే పెద్దగా ఉంటది, అదే పెద్దగా ఇదైతుంది కదా. అంటే గ్రూప్ ఉండాలా, అట్లా ఇది క్వాంటిటీ ఉండాలా. ఎగ్జాక్ట్లీ. మాది కామాక్షి గ్రూప్ అండి. ఇక్కడ చాలా బాగుందండి. ఓకే, ఇంకా బాగు చేద్దామండి. ఎస్, భారతి మేడం చెప్పండి. మేడం నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి. మీరు చెప్పారు కదా మ్యామ్, గ్రూప్ చిన్నదా పెద్దదా అనేది కాదు, మనం చేసే సేవ అనేది ఎంతమందికి వెళ్తుంది, అందులో నుంచి ఆ బాధలో నుంచి ఎలా వస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలనేది. అంటే నేను మెడిటేషన్ లోకి వచ్చి 1 year అయింది మ్యామ్. అంటే నేను అనుకున్నది ఏంటంటే, పంచితే పెంచబడుతుంది అనేది మీరు చెప్పారు కదా మేడం ఇప్పుడు క్లాస్ లో. సేవ అనేది అంటే మనం చేయాలనే సంకల్పం మన మనసులో ఉన్నప్పుడు ప్రకృతి ఎటువైపు నుంచైనా మనకు వర్క్ ఇస్తుంది అనేది నేను వచ్చిన 1 year లోనే నాకంటూ కొంతమంది ఏర్పడ్డారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు, వాళ్ళు చెప్తూ ఉంటారు. మీరు చెప్తుంటే మాకు మంచిగా అనిపిస్తుందని. ఇదంతా కూడా నేను పత్రిజీ గురువు గారితో, అంటే నా జర్నీ అనేది పత్రిజీ గురువు గారితో లేదు, కానీ
నాకు కళల్లో కానీ ఏదైనా కూడా పత్రిజీ గురువు గారు కనబడడం అదంతా కూడా నేను చాలా అనుభవం అనేది పొందాను మేడం. ఎందుకంటే నేను చాలా దుఃఖంలో వచ్చాను. అంటే మనం మెడిటేషన్ లోకి వెళ్ళాలంటే చాలా మంది మాస్టర్స్ ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ సాధన అనేది ఉంటది ఇందులోకి పంపించడానికి అనేది. అది నిజమే అని నాకు ఇందులోకి వచ్చినాక నేను ఇప్పుడు ఒక ఈ గ్రూప్ లో జీవాత్మ ప్రపంచ నియమాల బుక్ గురించి చెప్తున్నాను. ఆ బుక్ లో మొత్తం ఆన్సర్ అనేది నాకు వస్తుంది మేడం. అంటే ఈ వర్క్ నేను చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎర్త్ బాండెడ్ సోల్స్ గురించి చేస్తుంటే అది నాకు చేయడం గురించి ఒక డౌట్ ఉండేది, అందులో క్లియరెన్స్ వచ్చింది. అట్లా నేను చాలా ఎక్స్పీరియన్స్ పొందాను మేడం. అంతేకాకుండా నాకు మా బాబు గురించి అనుకున్న ప్రతిసారి నాకు పత్రిజీ గురువు గారు తీసుకొచ్చి చూయించి తీసుకువెళ్ళేవాళ్ళు డ్రీమ్ లో. అక్కడ వాడు చాలా హ్యాపీగా ఉన్నట్టు అని చూయించారు ఆయన గురువు గారు, పత్రిజీ గురువు గారు. అంటే తనతో నా జర్నీ లేదు కానీ ధ్యానం అనేది నాకు అంత శక్తినిచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడో ఉండవలసిన దాన్ని ఇప్పుడు వేరే ఇదిలో ఉన్నాను అనమాట. అంటే చాలా దుఃఖంలో ఉండి ఎక్కడో ఉండిపోవలసిందాన్ని ఈరోజు నా చేత ఇంత వర్క్ చేపిస్తున్నారు గురువు గారు అని అంటే ఇదంతా కూడా ఆయనదే అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను మ్యామ్. అంటే నేను చేసేది వర్క్ నేను చేస్తున్నాను అనే ఇదిలో నేను ఎప్పుడు ఉండను. నా చేత ప్రకృతి మాస్టర్స్ చేస్తున్నారు అనే ఇదిలోనే నేను ఎప్పుడు ఉంటాను మ్యామ్. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా నాకున్న ఈ డౌట్స్ చాలా. అంటే ఆధ్యాత్మికంలో కూడా ఇలా పోటీగా ఉంటారా, అంటే వాళ్ళు అలా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు భౌతికంగా ఉన్నారనే వాళ్ళ గురించి ఆలోచించకూడదు. నేను అడగాలనుకున్న ఈ క్లాస్ లో నేను రోజు జాయిన్ అవుతున్నాను. 40 రోజుల ధ్యానం 40 మాస్టర్స్ అని చెప్పేసి నేను 3 రోజుల నుంచి జాయిన్ అవుతున్నాను. కానీ ఈ డౌట్స్ నేను ఎక్కడ అడగలేకపోయాను. కానీ నాకు మీతో మాట్లాడాలనే ఒక కోరిక లోపల ఉంది మ్యామ్ బలంగా. అది ఎలా జరిగిద్దా అనుకున్నాను. ఇలా నాకున్న కోరిక కూడా తీరింది, ఆ డౌట్స్ కూడా క్లియర్ అయినాయి మ్యామ్ మీరు చెప్పినవన్నీ కూడా. థ్యాంక్ యూ మ్యామ్. నేను నాన్ స్టాప్ గా మిమ్మల్ని మాట్లాడనివ్వకుండా నేనే మాట్లాడేశాను. నో మీ మాటలు వినాలనే నాది. అవును మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కూడా ఒక లెసనే. ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒక నోరు మూసుకోవాలి, అదంతే. ఆ సర్వెంట్ లీడర్ ఇద్దరు లక్షణాలు అది. మీరు మాట్లాడుతుంటే నేను మీ నుంచి నేర్చుకోవాలి, మిమ్మల్ని వినాలి. వినడమే ఒక పెద్ద లక్షణం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ భారతి గారు. థ్యాంక్ యూ మ్యామ్. వండర్ఫుల్. గ్రూప్ కాన్షియస్ గురించి చాలా బాగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అని శ్రీలత గారు మెసేజ్ చేశారండి. ఓకే, థ్యాంక్ యూ. పద్మకుమారి గారు మీరు చెప్పండి. నమస్తే మేడం. లీడర్ అంటే ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, అందరితో కలుపుకుంటూ అందరి సహాయ సహకారాలు అందుకుంటూ మనం ముందుకెళ్ళాలని చెప్పి మీరు చాలా చక్కగా చెప్పారు. ఎలాంటి భేదభావాలు లేకుండా క్షమించుకుంటూ మనం చేసిన తప్పులు కానీ వేరే వాళ్ళు చేసినవి కూడా అవన్నీ కూడా మనం తీసుకుని దాంట్లో మనం ఎలా ముందుకు సాగిపోవాలి, ఎలా ఉండాలి అనే లీడర్షిప్ ఎంతో బాగా చెప్పారు. నేను అనుభవంగా కొత్తగా నేను 5 years అయింది మేడం వచ్చిన తర్వాత ఒక గ్రూప్ లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన వెంటనే పిరమిడ్ కడదామన్నారు, తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారు, ధ్యానం చేసాము. వెంటనే ఆ పిరమిడ్ అంతా కంప్లీట్ అయింది. చాలా సంతోషం అనిపించింది. అందరం కలిసి అలాగా నా చేతులతోటి ఫస్ట్ నాకు పిరమిడ్ ఓపెన్ చేసింది రాయి జగపతి రాజు గారు. ఎందుకంటే నేను పత్రిజీతో లాస్ట్ అన్నప్పుడు పత్రిజీ తోటి కలుసుకుందాం అనుకున్నాను. అక్కడ వెళ్ళి కూర్చుని భోజనం చేస్తుంటే నేను చాలా సేపు ఆయన గమనిస్తూ ఉన్నాను. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కళ్ళల్లో కళ్ళు పెట్టి అసలు చాలా సేపు చూసేటప్పటికి నాకు ఒక విధమైన వైబ్రేషన్స్ లాగా వచ్చినాయి. ఏంటి నాకు ఇలా చూస్తున్నారని సీనియర్ మాస్టర్స్ ని అడిగితే నీకు ఇక్కడ వర్క్ వచ్చింది అని చెప్పారు.
ఆ ప్రకృతి వ్యాలీలో నాకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తాను. అక్కడ పిల్లలతో కాసేపు కూర్చుంటాను, వస్తాను మేడం. ఈ విధంగా నా జర్నీ జరుగుతుంది. ఇప్పటికి ఇంకో పిరమిడ్ కూడా అందరం కలిసి, మా గ్రూప్ వాళ్ళందరం కలిసి రేబాక అనే ఊర్లో కడుతున్నాం మేడం. అది కూడా చాలా సక్సెస్ గా అవుతుంది. ఈ విధంగా జరుగుతుంది నాకని నేను అనుకోలేదు. పత్రిజీని ఒక రోజు కళ్ళు మూసుకుని, నాకు కొత్తగా వచ్చాను, నాకెవ్వరు మాస్టర్స్ కనెక్ట్ అవ్వట్లేదు సార్, నన్ను కనెక్ట్ చేయండి అనగానే మర్నాడు వంశీ సార్ ఫోన్ చేసి ఇక్కడికి వస్తారా మేడం అని చెప్పి తనే స్కూటర్ పంపించి నన్ను అక్కడికి తీసుకెళ్ళినప్పుడు చాలా మంది మాస్టర్స్ నాకు కనెక్ట్ అయ్యారు మేడం. అలాగా నా జర్నీ ఇలా సాగుతుంది. మీ అందరినీ ఇలా కలుసుకుంటూ, మీతో మీరు చెప్పే మాటలు వింటూ ఇలా సాగుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే గ్రూప్ అంటే లీడర్ కాదు, అందరూ గ్రూప్ సభ్యులు, అందరికీ ఒకరికొకళ్ళు సహాయ సహకారాలు అందించుకుంటూ ఎప్పుడైతే మనం వెళ్ళగలుగుతామో అప్పుడే ఆ గ్రూప్ సక్సెస్ అవుతుందని తెలుసుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. 7:30 దాకా అందరూ ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారులేండి. సో ఎనీవేస్, ఇది యూట్యూబ్ లో ఉంటుంది కాబట్టి అందరూ చూడండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి. ఎప్పుడైతే మనము లేదు వేరే దారి పట్టామని అనిపిస్తుందో అప్పుడు కూడా మళ్ళీ చూడండి. ఇది మీకు అందరికి చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది మీ జీవితంలో, మీ యొక్క లక్ష్యంలో, మీ యొక్క జీవిత లక్ష్యంలో, మీ యొక్క గ్రూప్ యొక్క లక్ష్యంలో ఇది అందరికీ సహాయపడుతుంది. సో మీరందరూ మళ్ళీ మళ్ళీ వినాలని నేను భావిస్తున్నాను. ఇది నా సబ్జెక్ట్ కాదు, ఇది టార్కమ్ సెరడేరియన్ గారు ఇచ్చిన సబ్జెక్టు. ఆయన రాసిన ఒక బుక్ నుంచి ఒక చిన్న చాప్టర్ తీసుకొచ్చి మీ ముందర పెట్టాను. సో మనం ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి. సో ఆయనకి పైనుంచి వచ్చింది, ఆయన పైనుంచి వచ్చింది మనందరికి పంచారు. నేను నేర్చుకున్నది నేను అందరికి పంచుతున్నాను. సో అందరం పంచుకుంటూ పోదాం. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అందరం తప్పగా ఆచరించవలసింది. టార్కమ్ గారి ద్వారా వస్తే అది మనకి మ్యామ్ ద్వారా క్లాస్ లోకి వచ్చింది. తప్పకుండా ఆచరిద్దాం అందరం. మనం విన్నదాన్ని మరలా రిపీట్ చేసుకుంటూ అందరికీ షేర్ చేద్దాం, ఆచరిద్దాం. మెయిన్ ఆచరణ ప్రధానం కాబట్టి మనం ఆచరిద్దాం. అందరూ పిఎంసి డిజిటల్ ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందువల్ల అందరికీ ఈ జ్ఞానం మళ్ళా వెళ్తుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మళ్ళా రేపు ఉదయం 5 గంటలకి మళ్ళా కలుద్దాం మరొక